హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. ఇప్పుడు మనం IUI ప్రొసీజర్ ఎవరికి అవసరము దీని గురించి మాట్లాడదాము. ఈ IUI ప్రొసీజర్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము? ఫస్ట్ వచ్చేసి మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆలిగోస్పర్మియా కేసెస్లో మనము IUI ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేస్తాము. ఈ IUIలో స్పర్మ్ వాష్ ద్వారా హైలీ మొటైల్ శాంపుల్ ఒకటే మనం తీసుకొని గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. దీని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి PCOD ఉన్న వారికి ఒకవేళ ఇంతకుముందు న్యాచురల్గా లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ ద్వారా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే వీరికి యాజ్ అ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ IUI సజెస్ట్ చేస్తాము. థర్డ్ వచ్చేసి మైల్డ్ ఎండోమెట్రియోసిస్లో కూడా IUI సజెస్ట్ చేస్తాము. వీళ్ళకు ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా ఎగ్ అనేది రిలీజ్ కావడం చూసి మనం రిలీజ్ అయిన టైంలో IUI చేస్తాము. ఫోర్త్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ని నార్మల్గా ఉన్నప్పటికీ కూడా కన్సీవ్ కావట్లేదు ఆర్ జస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్తోనే కన్సీవ్ కావట్లేదు అంటే వీరికి యాజ్ అ స్టెప్ అప్ నెక్స్ట్ ట్రీట్మెంట్గా మనం IUI సజెస్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ ఫ్యాక్టర్స్. గర్భసంచి ముఖద్వారం దగ్గర కొందరికి యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఇటువంటి వారికి కూడా IUI అనేది చాలా హెల్ప్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసి డోనర్ స్పర్మ్ ఇండికేషన్ ఉన్నప్పుడు మనము ఇటువంటి పేషెంట్స్కి IUI విత్ డోనర్ స్పర్మ్ సజెస్ట్ చేస్తాము. ఈ IUI ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. దీంట్లో మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా ఎగ్ రిలీజ్ అనేది స్కాన్స్ ద్వారా ట్రాక్ చేసుకుంటాము. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనము హస్బెండ్ స్పర్మ్ ల్యాబ్లో తీసుకొని దాన్ని వాష్ చేసి ఈ హైలీ మొటైల్ వాష్డ్ శాంపుల్ని గర్భసంచి లోపలికి ట్యూబ్స్కి ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గరికి మనము డిపాజిట్ చేస్తాము. దీని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్ ఇంటర్కోర్స్ కన్నా డబుల్ అవుతాయి. IUI అనేది చేయడానికి కొన్ని ప్రీరిక్విజిట్స్ ఉండాలి. ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేసుకొని మనం ఎగ్ రిలీజ్ని టైం చేసుకొని ఎగ్ రిలీజ్ ఎప్పుడు అనేది తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉండాలి. అట్లీస్ట్ 1 ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండడము డెఫినెట్లీ నీడెడ్ ఫర్ IUI. థర్డ్ వచ్చేసి గర్భసంచి పొర అంటే ఎండోమెట్రియం అనేది మంచి థిక్నెస్కి రావాలి. అట్లీస్ట్ 7 mm థిక్నెస్ అన్నా పెరుగుతుంది అంటే మనకు IUI ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి స్పర్మ్ కౌంట్ అనేది అట్లీస్ట్ 15 million per ml ఉంటే మనకు IUIలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. IUIలో సక్సెస్ వచ్చేసి 10 to 20% పర్ సైకిల్ ఉంటుంది. సో మనం పేషెంట్స్కి యూజువలీ యంగ్ పేషెంట్స్కి ఫీమేల్స్ లెస్ దాన్ 30 years అయి ఉంటే ఒక 3 to 4 cycles ఆఫ్ IUI చేపించుకోమని అడ్వైస్ చేస్తాము. అదే ఏజ్ ఫీమేల్ ఏజ్ మోర్ దాన్ 30 అయి ఉంటే లేదా వేరే ఫ్యాక్టర్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ ఆర్ సివియర్ PCOS ఇట్లా ఉన్నాయంటే వాళ్ళకు అట్లీస్ట్ ఒక 2 to 3 cycles ఆఫ్ IUI మనము సజెస్ట్ చేస్తాము.